హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచారం. నమస్తే అందరికి, జై శ్రీరామ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మన భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్క హిందువాయిని ప్రతి ఒక్క హిందూ పౌరుని మీద కంపల్సరీ ఆ పరమశివుని, ఆ అభయాంజనేయ స్వామి, ముక్కోటి దేవతలందరి ఆశీర్వాదం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం ప్రీవియస్ పార్ట్ 1 వచ్చేసి మన నాచారం శివాలయం టెంపుల్ ని కూల్ చేసిరని నేను ఒక పార్ట్ 1 చేసిన. యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన హిందువులు మన వీడియోలకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు. ఇన్స్టాగ్రామ్ లో దగ్గర నేను అప్లోడ్ చేసిన వీడియోకి 3,50,000 మంది వ్యూస్ అంటే చూసినారు. దానికి 40,000 చిల్లర లైక్లు కొట్టినారు. 1,500 మంది జై శ్రీరామ్ అని కామెంట్లు చేసినారు. సో మనల్ని చూసి ఓర్వని వాడు నేను పొద్దున్న అప్లోడ్ చేసే రాత్రి 10 గంటల వరకు 3,50,000 మంది చూసిన వాళ్ళు ఆ వీడియోకి రిపోర్ట్ కొట్టినారు. ఇక మనం చూసి ఓర్వని వాళ్ళు అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. సో నేను అది డిలీట్ అయినాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిన. నిన్న నైట్ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఇలా మార్నింగ్ వరకు నాకు అది దగ్గర ఇప్పటికి 40,000 మంది చూసినారు. 250 మంది కామెంట్లు వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఆ శివాలయం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. సో మనకి ఎవరైతే టెంపుల్ ని ఊల్ చేసిరో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ టెంపుల్ కూడా కట్టిస్తామని చెప్పినారు. సో ఆ పని ఎక్కడి వరకు వచ్చింది? మనం హిందువులం అందరం కట్టుగా కదిలితే ఏదైనా అవుతుంది, అందరం చేతులు కలిపితే ఏదైనా సాధించగలుగుతాము. సో నేను ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ గుడి కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చింది, ఆ గోడ కన్స్ట్రక్షన్ అయిందా లేదా, ప్రతి ఒక్కటి మీకు నేను అక్కడ డీటెయిల్ గా చూపిస్తా. ఈ గుడి అనే కాదు, ఏ గుడి మీద ఏదైనా జరిగినా సరే మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క యువకుడు కదిలి రావాలి. ఇది మన ధర్మానికి సంబంధించింది. ఇవాళ మనకెందుకు మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో, రేపు రానున్న రోజుల్లో మన హిందుత్వం అనేది ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది, ఇంట్లోనే వండుకోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాలంటే స్వేచ్ఛ కూడా ఉండదు. కంపల్సరీ ప్రతి ఒక్క హిందువు ఇప్పటికైనా సరే మార్పు తెచ్చుకొని అది మన గుడి, మన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు కదిలి రావాలి. ఇది మన ధర్మానికి సంబంధించింది, మన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది. ఏ గుడి మీద ఈగ వాలినా సరే ప్రతి ఒక్క హిందూ పౌరుడు కదిలి రావాలి. అందరమై ఏకమై మనం అందరం చేతులు కలిపితే సాధించాలనుకుంటే ఏదైనా సాధిస్తాం. సో మొన్న మేము జరిగిన యుద్ధంలోనైతే చాలా మంది హిందువులు మనకు సపోర్ట్ చేసినారు. ఎంతమంది పోలీసులు వచ్చినా జై శ్రీరామ్ అనే నినాదాలు మాత్రం ఆగలేదు. సో ఈ వీడియో నేను అక్కడ పోయినాక గుడి కన్స్ట్రక్షన్ ఎక్కడ దాకా చూపిస్తా, చూడండి. పార్ట్ 2 అనేది ఇది కూడా కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. కంపల్సరీ గుడి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు అనేది చూపిస్తా. సో ప్రతి ఒక్క హిందూ అందరు ఏకమై కదలాలి. మన హిందూ దేవాలయాలకి మనమే సపోర్ట్ గా నిలబడాలి, మన హిందూ దేవాలయాలని మనమే కాపాడుకోవాలి. జై శ్రీరామ్. అన్న ఇదే మన శివాలయము, మన నాచారం సర్కిల్లో ఉంది, చూసిరు కదా. 24 గంటలలో కట్టిస్తామని మాట ఇచ్చినారు. 24 గంటలలో కట్టించేటట్టు మన హిందువులం అందరం కలిసి కట్టుగా మన గుడిని మనం రక్షించుకున్నామన్న. మన గుడి మనకు తిరిగి వచ్చింది, మన గుడి కూడా మనకు తిరిగి కట్టించారు. జై శ్రీరామ్. అన్న చూస్తున్నారు కదా, పార్ట్ 1లా ఈ గోడ అనేది లేకుండే మీకు ఆల్రెడీ చూపించిన. ఇగో ఇక్కడ మన జంట నాగులు కూడా ప్రతిష్ఠించడం జరిగింది, అది ముందు నుంచి ఉంది. అంతకు ముందు కూడా ఇట్లనే జంట నాగులని తొలగించేసిర్రు. సో తర్వాత మళ్ళీ పెట్టుకున్నాము. ఇప్పుడు గోడ ఊలగొట్టిర్రు, ఇప్పుడు గోడ కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. మనం ఇట్లనే ఐకమత్యంగా ఉండాలా. జై శ్రీరామ్. గుడిలా దర్శనంకి అయితే వచ్చేసినాం, తర్వాత చూపిస్తా వీడియో. అందరికి జై శ్రీరామ్. మొన్న పార్ట్ 1 అయితే చెప్పినా కదా. సో ఇక్కడ గోడ అనేది ఇక్కడనే ఉండే, గులగొట్టిరు అనమాట. సో ఇది మళ్ళీ కొత్తగా కట్టినారు. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ఇస్తారు, అన్న రావాలా అని. అవసరం లేదు, ఇప్పటికైతే మన హిందువులం అందరం ఏకమైనాం కాబట్టి మనకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చింది. గోడ మళ్ళీ కట్టిస్తున్నారు. సో ఇట్లానే ప్రతి ఒక్క గుడికి ఏ ఆపద వచ్చినా, ఏ ఆటంకం కలిగినా, ఈగ వాలినా సరే ప్రతి ఒక్క హిందువు కదిలి రావాలా. మన దేవాలయానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అందరూ తోడు ఉండాలా, రక్షణ ఉండాలా. సో మన శివాలయం టెంపుల్కి అయితే చూస్తున్నారు కదా, గోడనైతే మళ్ళీ కట్టించినారు.
హిందువులు మనం అందరం ఏకమైతే కానిదనే పని ఏది ఉండదు, కంపల్సరీ అవుతుంది. గోడనైతే కట్టించారు. సో ప్రతి ఒక్క హిందూ పౌరుడు ప్రతి ఒక్కరు ఇద్దరు అందరూ కలిసి కట్టిగా పనిచేస్తే ఆల్రెడీ 70% అందరు కలిసి కట్టుగా ఉన్నారు. ఇంకా 30% అందరూ కూడా మన హిందుత్వం, మన దేవాలయాలు, మన గుడి అని అందరూ ముందుకొస్తే మనం సాధించాలనుకున్నది ఏదైనా సాధిస్తాం. జై శ్రీరామ్. సో గాయస్, ఇగో ఇది కనబడుతుంది కదా, ఇప్పుడు కొత్తగా మనకు కూలగొట్టిన గోడని మళ్ళీ 24 గంటలు మనం టైం ఇచ్చినాం. 24 గంటలలో మనకు తిరిగి గోడ కట్టించారు. అది మన హిందుత్వానికి ఉన్న పవరు. సో ఇది గోడ కూలగొట్టడానికి అర్థం ఏంటంటే రోడ్డుకు అడ్డంగా ఉందని కూలగొట్టారు. అయితే ఈ గుడి ఇప్పుడు కట్టింది కాదు, దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుండి స్వయంభుగా వెలిసిన శివలింగం, శివాలయం అనమాట. సో ఈ రోడ్డుకి మధ్యలో ఇంకెన్నో ఉన్నాయి, వాటిని కూలగొడకుండా మన దేవాలయానికి మాత్రమే అడ్డొచ్చిందంట వీళ్ళకి. ఇక చూస్తారు కదా, ఇది మన నాచారం సిగ్నల్ నేను చూపిస్తున్నా కదా, ఇది సర్కిల్ మధ్యలో ఉంది. రోడ్ ఈజీగా పోతాయి, ఎంత పెద్ద బస్సులు కానీ డీసీఎంలు కానీ పోతాయి. ఎన్నో అడ్డం ఉన్నాయి కానీ మన గుడి దేవాలయానికి కావాలని చెప్తారు. ఇది ఒక్కసారి కాదు, 2-3 సార్లు ఇతనే మన గుడి వైపు వచ్చింది. నాచారం, మల్లాపూర్, ఇటు పోతే చిల్కనగర్ తోవ అనమాట. ఎన్నో సార్లు కాదు, ఇది 3వ జరిగింది గుడి వైపు వచ్చి మళ్ళీ గుడికాడ తొలగించడం. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని వాళ్ళ మన పవర్ వాళ్ళకి కనిపించినట్టుంది. నెక్స్ట్ టైం అయితే జరగదు అనుకుంటున్నా. ఇక జరిగితే మాత్రం మన హిందుత్వానికి ఉన్న పవర్ ఇక వేరే విధంగా ఉంటుంది. ఇక జై శ్రీరామ్. ఇక కనబడుతుంది కదా, ఇక ఇది లోపల ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇగో ఇక్కడ ఉంది జంట నాగులు. అప్పట్లో జంట నాగులు కూడా తొలగించారు 2వసారి. మళ్ళీ మన హిందువులందరూ డబ్బులు వేసుకొని జంట నాగులను మళ్ళీ నిర్మించుకున్నారు అనమాట. సరే చూస్తున్నారు కదా, ఇదే మన టెంపుల్. హర హర మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. మన హిందువులందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.